నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. సో మనం ఇప్పుడు థర్డ్ యూనిట్ జాయింట్ వెంచర్ అకౌంట్స్ లో ఉన్నాం కదా. ప్రీవియస్ వీడియోస్ లో మనము జాయింట్ వెంచర్ లో ఉన్న 3 మెథడ్స్ వీడియోస్ చూసాము. ఇప్పుడు మనము జాయింట్ వెంచర్ లో ఏవైతే షార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 3 ప్రాబ్లమ్స్ మనకి జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. జనరల్ ఎంట్రీస్ ఎలా రాసుకోవాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చినారంటే ఎక్స్ అండ్ వై హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్. సో ఎక్స్ ఇంకా వై ఇద్దరు ఒక జాయింట్ వెంచర్ అనేది ఎంటర్ అయినారంట ఇద్దరు. సో అది స్టార్ట్ చేసినారంట. ఇంకా ఎక్స్ ఎంత స్పెండ్ చేసినట్ట 5000 అనేది స్పెండ్ చేసినట్ట ఇందులో జాయింట్ వెంచర్ లో. సో అప్పుడు జనరల్ ఎంట్రీస్ ఎలా వస్తాయి అని చెప్పి సో మనకి ఇక్కడ 3 టైప్స్ గా ఇచ్చినారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చినారంటే వెన్ సపరేట్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట మనకి. నెక్స్ట్ వెన్ రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ఎక్స్ ఓన్లీ, వెన్ రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై వై ఓన్లీ. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఎంట్రీకి మనకి ఆన్సర్ ఏంటంటే జాయింట్ వెంచర్ అకౌంట్ టు ఎక్స్ అకౌంట్. మనకు డౌట్ రావచ్చు, ఫస్ట్ ది సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైనింగ్ కదా, అక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎక్స్ అని రాశారు, జాయింట్ బ్యాంక్ అని ఎందుకు రాయలేదంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్పెండ్ చేస్తుంది మనీ. సో స్పెండ్ చేసేటప్పుడు మనకు అది ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏం చేస్తాము, జాయింట్ వెంచర్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో డెబిట్ చేసిన తర్వాత క్రెడిట్ సైడ్ ఒకవేళ పర్సన్ నేమ్స్ ఏం మెన్షన్ చేసి ఇవ్వకపోతే అప్పుడు మనం ఏం రాసుకోవాలి, జాయింట్ బ్యాంక్ రాసుకోవాలి. బట్ ఇక్కడ ఎవరు స్పెండ్ చేసిరు అని మనకు క్లియర్ గా మెన్షన్ చేసిరు. సో ఆ పర్సన్ నేమే రాసుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నారు, వెన్ రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ఎక్స్ ఓన్లీ. సో ఎక్స్ మెయింటైన్ చేసేటప్పుడు రికార్డ్స్, సో ఎక్స్ స్పెండింగే కదా, ఇక్కడ కూడా జాయింట్ వెంచర్ డెబిట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఎక్స్పెన్స్ ఉందో అప్పుడు జాయింట్ వెంచర్ ని మనం ఏం చేస్తాం, డెబిటే చేస్తాము. సో డెబిట్ చేసిన తర్వాత ఇక్కడ 2 బ్యాంక్ అని ఎందుకు వచ్చింది, ఎక్స్ వే ఎక్స్పెన్సెస్ కాబట్టి అతను ఏం చేసుకుంటూ బ్యాంక్ అని రాసుకుండు. నెక్స్ట్ ఏముంది మనకి వెన్ రికార్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై వై ఓన్లీ అని ఉంది థర్డ్ వన్ లో. సో జాయింట్ వెంచర్ అకౌంట్ టు ఎక్స్ అకౌంట్ ఉంది. ఎందుకంటే వై మెయింటైన్ చేస్తుండు కాబట్టి వై ఏం రాసిండంటే ఫస్ట్ స్పెండ్ చేసిండు కాబట్టి జాయింట్ వెంచర్ ని డెబిట్ చేసిండు. తర్వాత ఏం చేసిండు, ఎక్స్ ని క్రెడిట్ చేసిండు, ఎందుకంటే ఎక్స్ ఎక్స్పెన్సెస్ కదా అవి. సో ఎక్స్ నేమ్ అనేది మెన్షన్ చేసిండు, అది ఏం చేసిండు, ఎక్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిండు. నెక్స్ట్ ఏముంది సెకండ్ క్వశ్చన్, రామ్ అండ్ శ్యామ్ enter into a joint venture and keep separate set of books. What entries are maintained in their books for joint bank account is opened by Ram contributing 30,000 and Shyam contributing 20,000. సో ఫస్ట్ దాంట్లో ఏమంటున్నారంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిరంట. ఇంకా రామ్ ఏమో 30,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నంట, శ్యామ్ అంట 20,000 కాంట్రిబ్యూట్ చేస్తున్నంట. సో మనకి జాయింట్ వెంచర్ లో ఎప్పుడైతే పర్సన్స్ నేమ్ మెన్షన్ చేయలేదో అలాంటప్పుడు మనం జాయింట్ బ్యాంక్ ని తీసుకుంటాము. సో ఒకవేళ పర్సన్స్ నేమ్ మెన్షన్ చేస్తే అప్పుడు జాయింట్ బ్యాంక్ లో నుంచి మనం అమౌంట్ ఎందుకు తీయాలి, పర్సన్స్ ఇస్తున్నారు కదా వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేస్తాము, జాయింట్ వెంచర్ అకౌంట్ ని ఫస్ట్ డెబిట్ చేస్తాము. డెబిట్ చేసిన తర్వాత రామ్ అకౌంట్ ఎంతైతే ఫస్ట్ జాయింట్ వెంచర్ అప్పుడే అమౌంట్ రాయకూడదు, ఫస్ట్ రామ్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిండో శ్యామ్ ఎంత కాంట్రిబ్యూట్ చేసినా అది రాసుకోవాలి, 2 టోటల్ చేసి అప్పుడు జాయింట్ వెంచర్ లో వేయాలి. నెక్స్ట్ సెకండ్ రోమన్ నంబర్ లో ఏం అడుగుతున్నారు, అమౌంట్ పెయిడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ 15,000. సో ఇక్కడ ఏమంటున్నారంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ తీసి పే చేస్తున్నారంట, ఎంత 15,000. సో ఇక్కడ మనకి పర్సన్ నేమ్ మెన్షన్ చేయలేదు. సో ఇది ఎక్స్పెన్స్ అప్పుడు జాయింట్ వెంచర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేస్తాము జాయింట్ వెంచర్ ని. నెక్స్ట్ క్రెడిట్ ఎందుకు జాయింట్ బ్యాంక్ చేసినాం అంటే పర్సన్ నేమ్ మెన్షన్ చేయలేదు ప్లస్ ఇంకా మనీ ఎక్కడి నుంచి తీస్తున్నారు, జాయింట్ బ్యాంక్ లో నుంచి తీస్తున్నారు. సో క్లియర్ గా మెన్షన్ చేసినారు కాబట్టి జాయింట్ బ్యాంక్ అని రాసుకోవాలి క్రెడిట్ లో. నెక్స్ట్ ఏముంది థర్డ్ రోమన్, ఎక్స్పెన్సెస్ పేడ్ బై రామ్ 3,000. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేసిరంటే రామ్ పే చేసినంట. సో ఎక్స్పెన్స్ అంటే మనకి ఏమొస్తుంది, జాయింట్ వెంచర్ డెబిట్ అవుతుంది, ఎవరు పే చేస్తారని ఇచ్చారు కాబట్టి సో రామ్ నేమ్ రాసుకోవాలి. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, కమిషన్ డ్యూ టు శ్యామ్ 2,000. సో ఇక్కడ కమిషన్ అనేది డ్యూ ఉందంటే ఎవరికి, శ్యామ్ కి. సో మనకి కమిషన్ డ్యూ అంటే మనకి ఏంటిది, ఇది కూడా ఎక్స్పెన్సే కాబట్టి మనం ఏం చేసినాము, జాయింట్ వెంచర్ ని డెబిట్ చేసినాము. మళ్ళీ ఎవరు తీసుకుంటున్నారు, జాయింట్ బ్యాంక్ తీసుకుంటున్నా లేదంటే ఇక్కడ రామ్ తీసుకుంటున్నాడా, ఇద్దరు నేమ్స్ లేవు, తీసుకునేది శ్యామ్. సో శ్యామ్ నేమ్ రాసుకోవాలి క్రెడిట్ లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ మనకి షార్ట్ ఆన్సర్స్ లో. Avinash and Sudhir completed a joint venture earning a profit of 15,000. They shared profits and losses in the ratio of 3:2. 3:2 అంటే ఏంటిది, 3/5 2/5. ఏం లేదు, ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ 3ని డైరెక్ట్ తీసుకొని 3+2 చేసుకొని కింద వేసుకోవాలి.
మళ్ళీ 2ని సపరేట్ గా తీసుకొని మళ్ళీ 3+2 ఎంత 5 కదా, సో అతని కింద కూడా 5 వేసుకోవాలి. అలా షేర్ చేయాలి రేషియోని. వాట్ జర్నల్ ఎంట్రీస్ విల్ బి పాస్డ్ వెన్ దేర్ ఈజ్ అ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ రికార్డెడ్. సో ఒకవేళ అవినాష్ ఇంకా సుధీర్ ఇద్దరు ఏం చేసినారంట, జాయింట్ వెంచర్ లో 15,000 ప్రాఫిట్ అనేది వచ్చిందంట. సో ప్రాఫిట్ వస్తే అప్పుడు సపరేట్ సెట్ మెయింటైన్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది ఆన్సర్ అని అడుగుతున్నారు. సో జాయింట్ వెంచర్ అకౌంట్ ని డెబిట్ చేస్తాము, అవినాష్ ని ఇంకా సుధీర్ ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాము. చేసి ఎంత 9,000 6,000 ఇద్దరిది ప్రాఫిట్స్ రాసి ఆ రెండింటిని టోటల్ చేసి జాయింట్ వెంచర్ లో వేస్తాము. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఏమంటున్నారు మనకి, రికార్డ్స్ ఆర్ కెప్ట్ బై అవినాష్ ఓన్లీ. సో ఒకవేళ అవినాష్ ఒక్కడే రికార్డ్ చేస్తే అతని బుక్స్ లో అప్పుడు ప్రాఫిట్ వస్తే ఎలా ఎంట్రీ ఇస్తాడు అని చెప్తే, ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ ని డెబిట్ చేస్తారు. ఎందుకు డెబిట్ చేస్తారు, ఇప్పుడే నేను ప్రీవియస్ వీడియోలో మన మెమోరాండం జాయింట్ వెంచర్ చూసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రాఫిట్ ని ఎలా రాస్తామని చెప్పి. సో ఆ ఎంట్రీ మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ ని డెబిట్ చేసినాము. ఇంకా అవినాష్ బుక్స్ లోనే అవినాష్ రాస్తున్నాడు కాబట్టి అతనిది ఏదైతే ప్రాఫిట్ ఉందో అది అతను ప్రాఫిట్ అండ్ లాస్ కి షేర్ చేస్తాడు. సుధీర్ ఏదైతే ఉందో అది సుధీర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ ఏముంది, రికార్డ్స్ ఆర్ కెప్ట్ బై సుధీర్ ఓన్లీ. ఒకవేళ సుధీర్ మెయింటైన్ చేస్తే ఏమొస్తుంది, సుధీర్ ఏం చేస్తాడు, అతను ప్రాఫిట్ అండ్ లాస్ కి షేర్ చేసుకుంటాడు, అవినాష్ ది అవినాష్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నెక్స్ట్ దేర్ ఈజ్ అ మెమోరాండం మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ మెమోరాండం మెథడ్ లో ట్రాన్సాక్షన్స్ అనేది రాస్తే ఎవరి అకౌంట్ కి వాళ్ళకి మనం ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్స్. సో ఇక్కడతో జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.